ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేడం, బాలు అనే పర్సన్ ఎవరైనా వచ్చారా? వచ్చారు సార్. ట్రీట్మెంట్ జరుగుతుంది. పెద్ద ప్రాబ్లం ఏమీ లేదండి. ప్రాబ్లం ఏం లేకపోవడం ఏంటి? చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది మేడం. దానివల్ల అతని తల కూడా పగిలిపోయింది, రక్తం కూడా ఎక్కువ పోయింది. పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఆయన ప్రాణాలకి ప్రమాదం అని చెప్పారు కదా. వాట్? అతని ప్రాణానికి ప్రమాదం ఉందని చెప్పారా? ఎవరు చెప్పారు? మీరే మేడం. నేనా? అవును మేడం. ఆ బాలు అనేవాడు పరమ దుర్మార్గుడు. వాడి వల్ల ఒక ఆడపిల్ల జీవితం సర్వనాశనం కాబోతుంది. వాడి నుంచి, వాడి భార్య సత్య నుంచి ఆ అమ్మాయిని కాపాడాలంటే మీరు మాకు కొంచెం సహాయం చేయాలి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. మేడం, అసలు ఏం జరిగిందంటే అది మేడం జరిగింది. ప్లీజ్, మీరు కూడా ఒక ఆడవారే. ఒక ఆడదాని బాధ మరో ఆడదానికే తెలుస్తుంది అంటారు. దయచేసి మాకు సహాయం చేయండి. సరే, మీ అక్క జీవితం నాశనమైపోతుందని అంటున్నారు కాబట్టి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బాలు అని అతను ఉన్నాడు కదా? రిసెప్షన్లో అడగండి. పునమి, ఆ సత్య వస్తుంది. మేడం, ఇంతకు ముందు చెప్పిన ఆ అమ్మాయి తనే వస్తుంది. మీరు చూసుకోండి. మీరు వెళ్ళండి సార్, నేను థాంక్స్ మేడం. చూసుకుంటాను. పద పద. మేడం, ఇందాక ఫోన్ చేసింది మీరేనా? అవునండి, నేనే. అతనికి మీరేమవుతారు? నేను అతని భార్యనండి. ఓ, అలాగా. పాపం అతని కండిషన్ చాలా సీరియస్గా ఉంది మేడం. వెంటనే ఆపరేషన్ చేయాలి, లేదంటే అతని ప్రాణానికే ప్రమాదం. అక్కర్లేదు, ఎంత ఖర్చైనా పర్లేదు, తను బతకాలి. సరే మేడం, ముందు 1,00,000 రూపాయలు కట్టి ఇక్కడ సంతకం పెట్టండి. సంతకమా? అవును మేడం. మీరు ఆయనకు భార్య అని చెప్పారు కదా. పేషెంట్కి ఆపరేషన్ చేయాలంటే తన భార్య తరపున ఎవరో ఒకళ్ళు సంతకం పెట్టాలి. మీరు భార్య అంటున్నారు కాబట్టి మీ సంతకం సరిపోతుంది. పెట్టండి. పెట్టండి మేడం. సీరియస్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. పెట్టండి. ఇదిగో తీసుకోండి. ఇదిగో 1,00,000. పర్వాలేదు మేడం, ముందు వెళ్ళి మీ వారిని చూసుకోండి, తర్వాత డబ్బు కట్టచ్చు. అదేంటండి, ముందు డబ్బు కట్టమన్నారు కదా? నేనేం పర్లేదంటున్నాను కదా. ముందు పర్సన్ ముఖ్యం. ముందు వెళ్ళి మీ ఆయన్ని కలవండి. అలాగే అండి. పద పద. చాలా థ్యాంక్స్ అండి. మీరు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేము. మీరేం అనుకోకపోతే ఆమె సంతకం పెట్టిన ఫామ్ని ఫోటో తీసుకోవచ్చా? భలే వాళ్ళండి, తీసుకోండి. వకీల్ సాబ్, తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ హెల్ప్ మేము ఎప్పటికీ మర్చిపోలేము. పద, ఉంటామ్మా. బాలు, బాలు. సత్య, నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు? నీకేం కాలేదా? తల పగిలింది, రక్తం పోయింది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకి ప్రమాదం అని చెప్పారు కదా. అలా అని ఎవరు చెప్పారమ్మా? నీ కళ్ళతో నువ్వే చూస్తున్నావు కదా. మనిషి నిక్షేపంలా ఉన్నాడు. ఏవో చిన్న చిన్నగా మైనర్గా దెబ్బలు తగిలాయి అంతే. అదేంటి డాక్టర్, మీ రిసెప్షనిస్ట్ నుంచి ఫోన్ వచ్చింది. వాట్? రిసెప్షన్ నుంచి ఫోన్ వచ్చిందా? కొంపదీసి డబ్బులు కానీ పే చేసావా? డబ్బులు తీసుకోలేదు డాక్టర్. అయితే మీకెవరో ఫేక్ కాల్ చేశారు. బాబు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. పద. నీకు ఫోన్ చేసింది నిజంగా రిసెప్షనిస్టేనా? నాకు అదే అనుమానంగా ఉంది. మరైతే నాకు ఫోన్ చేసి కంగారు పెట్టింది ఎవరైంటారు? నేనే.
మిస్సెస్ పున్నమి పృథ్వీ. ఏంటి షాక్ అయ్యారా? మీ ఆయనకి ఘోరంగా యాక్సిడెంట్ జరిగింది, రక్తం కూడా చాలా పోయింది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఆయన ప్రాణానికి ప్రమాదం అని చెప్పింది రిసెప్షనిస్ట్ కాదు, నేను. పాపం మావిడ ఫోన్ చేసేసరికి మీ ఆయన ఎక్కడ చచ్చిపోతాడో అని కంగారులో హాస్పిటల్కి వచ్చి బాలు భార్య స్థానంలో నువ్వే సంతకం పెట్టావు. ఇదిగో ప్రూఫ్. ఏంటి మళ్ళీ షాక్ అయ్యావా? మేము వేసిన ఉచ్చులో ఇంత ఈజీగా ఇరుక్కుపోతావని అనుకోలేదు కదా. ఇప్పటిదాకా మా బావని మోసం చేసి నువ్వే ఆయన భార్యవని, నీ దగ్గరున్న బిడ్డ ఆయన వల్లే పుట్టింది అని పిచ్చివాణ్ణి చేసి ఆడుకున్నావు. లక్షల రూపాయల డబ్బు ఆయన దగ్గర నుండి లాక్కున్నావు. ఇంకా నీ ఆటలు చెల్లవు, చెల్లవు సత్య. ఈ ఒక్క సాక్ష్యంతో నీకు మా అన్నయ్యకి ఎలాంటి సంబంధం లేదని, నీ నిజమైన భర్త ఈ బాలునే అని మీ ఇద్దరు లీగల్గా భార్యాభర్తలని ప్రూవ్ చేస్తాం. అండ్ ఇదే సాక్ష్యాన్ని మా ఇంట్లో చూపిస్తాం. ఇదే సాక్ష్యంతో కోర్టులో నిజం నిరూపించి మీ ఇద్దరికి శిక్ష పడేలా చేస్తాం. ఆ తర్వాత మీ ఇద్దరి పీడ విరగడ చేస్తాం. ఎంతకి తెగించారే? మా బండారం బయటపెట్టి మమ్మల్ని జైలుకి పంపించాలని చూస్తారా? అసలు ఈ సాక్ష్యం మీ దగ్గర ఉంటేనే కదే కోర్టులో మాకు శిక్ష వేయించడానికి. రండి, మీ సంగతి చెప్తా. సత్య లాక్కో. సత్య తీసుకో సత్య. వదలకు. నువ్వు చేసిన చెత్త పని సరిపోక సాక్ష్యాన్ని నాశనం చేస్తున్నావా? నా దృష్టిలో నువ్వు అసలు ఆడదానివే కాదు, అడ్డగాడిదవి. అందుకే పరాయివాడి డబ్బు మీద వ్యామోహంతో అతన్ని మాయ మాటలతో లొంగ తీసుకుని ముప్పతిప్పలు పెట్టావు. మనశ్శాంతి లేకుండా చేశావు. అంతేకాకుండా మా అక్కని చంపి ఇంట్లో పెద్ద కోడలుగా అడుగు పెట్టాలని ఎన్నోసార్లు ప్లాన్ చేశాం. మా అదృష్టం బాగుంది కాబట్టి, అక్కకి ఆయుష్ ఉంది కాబట్టి బ్రతికించుకోగలిగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.